ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చిస్తారని సమాచారం. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించి చిక్కుముడి కూడా విడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటోడి హౌస్, నర్సింగ్ హాస్టల్కు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య విభజన చేస్తూ ఈ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించిన హైదరాబాద్లో సెక్రటేరియట్, అసెంబ్లీతో సహా పలు భవనాలు 2 రాష్ట్రాలు వినియోగించుకునేలా విభజన జరిగింది. ఇందులో సెక్రటేరియట్, బీఆర్కేఆర్ భవన్, ఎర్రం మంజిల్లోని నీటిపారుదల, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయాలు, అరణ్య భవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు, ఆంధ్రప్రదేశ్కు కేటాయించి ఖాళీగా ఉన్న మంత్రుల గృహాలను 2019లోనే ఆ ప్రభుత్వం తెలంగాణకు అప్పగించింది. ఏపీకి కేటాయించిన మిగిలిన భవనాల్లో 3 మినహా అన్ని అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలోనే తెలంగాణ సీఎస్కు లేఖ రాశారు. లేఖవ్యూ అతిథి గృహం, హెరిటేజ్ కార్యాలయం, సిఐడి హెడ్ క్వార్టర్స్ మినహా మిగిలినవి అప్పగించాలని ఆయా విభాగాల శాఖాధిపతులకు ఈ ఏడాది జనవరిలో ఆదేశాలు జారీ చేశారు.